వీక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి సంక్రాంతి పండుగ విశేషాలతో పాటు అదే రోజున శని త్రయోదశి రావడం కూడా మరొక విశేషం. మరి ఈ శని త్రయోదశి సంక్రాంతి కలిసి రావడంలోని విశేషాలన్నిటి గురించి కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్షవిద్య తపస్వి, శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులైనటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. అమ్మ మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషంగా ఉందండి. అంటే పండుగలు మీలాంటి వారు ఎన్నో విషయాలని ఆధ్యాత్మిక పరంగా చెప్పే మీలాంటి వారి చేత ఇలా పండుగల విశేషాలు కూడా తెలియజేయడం చాలా ఆనందంగా ఉందండి. మరి సంక్రాంతి రోజు శని త్రయోదశి కూడా వచ్చింది అని చెప్పి, అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందని చెప్పి అందరూ అంటూ ఉన్నారు బయట. ఇది నిజమా, లేకపోతే అసలు శని త్రయోదశి విశేషం ఏంటి, లేదంటే సంక్రాంతి శని త్రయోదశి కలిసి రావడంలో ఏమైనా విశేషం ఉందంటారా, తెలియజేస్తారా? ముందు సంక్రాంతి గురించి చెప్పుకుందాం అమ్మ. సంక్రాంతి మనందరికీ చాలా విశేషమైన పండగ, పెద్ద పండగ. అవునండి. దీపావళి సంక్రాంతి రెండిట్లో పోలిస్తే కూడా సంక్రాంతి కాస్త పెద్ద పండగ, చాలా పెద్ద పండగ తెలుగు ప్రజలందరికీ. ఈ పండగ యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, ప్రతి ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు కళకళలాడిపోతూ ఉంటుంది. ఎటు చూసినా సరే చక్కగా సంకురమయ్యే సంబరాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ పక్షులు గూటికి వాలినట్టు ఎక్కడెక్కడ ప్రజలందరూ సంక్రాంతికి మాత్రం ఊళ్ళకి వెళ్ళిపోతారు. ఈ పక్షులతోటి ఆటలాడుతూ ఉంటారు. రకరకాల కోడి పందాలు, ఇవన్నీ కూడా రకరకాల క్రీడలన్నీ ఆడతారమ్మా. ఇవన్నీ భోగి క్రీడలు అంటారు. భోగి క్రీడలు చాలా ప్రత్యేకం. అందరూ కలిసి క్రీడలు ఆడుకోవడం అనేది ఇది మిగతా ఎక్కడా మనకు కనిపించదు. ఈ క్రీడలు అంత ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతాయి. ఇందులో ఒక విశేషం ఉందమ్మా. ఈ సంక్రాంతి అనేటటువంటిది సూర్యనారాయణమూర్తి ధనుర్రాశిలోకి వచ్చినప్పుడు ధనుస్సంక్రమణం అంటారు. లేదు, ఇంకొక వృషభ రాశిలో ఉన్నప్పుడు వృషభ సంక్రమణం అంటారు. మేషంలో ఉన్నప్పుడు మేష సంక్రమణం అంటారు. కానీ ఈ మకర సంక్రమణానికే చాలా ప్రాధాన్యత. మిగతా అన్నిటికంటే కూడా మకర సంక్రమణానికి చాలా ప్రాధాన్యత. ఎందుకనండి? మకర సంక్రమణంలో స్వామి ఉత్తరం వైపుగా ప్రయాణం ఆరంభం చేస్తారు. ఆయన ఉత్తరంగా ప్రయాణం ఇదంతా సూర్యుడికి సంబంధించింది. సూర్యుడికి అత్యంత ప్రియమైనటువంటి రోజు, సూర్యుడికి అత్యంత ప్రియమైనటువంటి మాసం. సూర్యుడి యొక్క పుత్రుడు శని. అయితే ఈ ఇప్పుడు వచ్చినటువంటి శని త్రయోదశి అనే ప్రశ్న వేశావు. మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. మరి మకర రాశికి అధిపతి ఎవరు? శని. మకర రాశి, కుంభరాశి రెండింటికి శని అధిపతి. ఈ శని, సూర్యుడు వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. శనికి అత్యంత ప్రియమైనటువంటి త్రయోదశి. శని సూర్యుడి యొక్క కుమారుడు. ఈరోజు గనక శని త్రయోదశిగా భావించి వెళ్ళి మనం శనీశ్వర ఆలయాల్లో గనక చక్కగా నువ్వుల నూనెతోటి వాటితోటి పూజ చేసి స్వామివారి అష్టోత్తరాలన్నీ పూర్తి చేసుకొని అభిషేకం చేస్తే శని యొక్క పరిపూర్ణమైనటువంటి ఏదైతే ఇబ్బందులు పెట్టేటటువంటి లక్షణం ఉందో, మందగమనంగా ఉండి మనల్ని కష్టపెడతారో, మన కర్మని మొత్తాన్ని ఆయన దూరం చేస్తూ ఉంటాడో, ఆ కర్మని దూరం చేసేటటువంటి కృషి ఆయన మనకి ఇబ్బంది లేకుండా చేస్తాడు. కాబట్టి ఈ శని త్రయోదశి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి రోజులోకి రావడము అనేది అంత ప్రత్యేకం. ఎప్పుడూ కానీ ఇది జరగదు. చాలా అరుదైనటువంటి సంఘటన. అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు కూడా అంతేమ్మా. ఎప్పుడు మకర సంక్రమణం జరిగేటటువంటి రోజు శనివారము, త్రయోదశి 3 కలిసి రావడం కష్టం. అవును, చాలా కష్టం. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి రోజు, దీంట్లో అనుమానం లేదు. శనికి ప్రీతి. పితృదేవతలందరినీ కూడా తరింపజేసుకునేటువంటి బ్రాహ్మడికి కాస్త బియ్యము ఇవన్నీ దానాలు ఇచ్చి పితృదేవతల్ని కూడా తరింపజేసుకోవడానికి సంక్రాంతి చాలా విశేషం. ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే, ఈ సంక్రాంతి రోజున పెరుగు దానం చేస్తే చాలా ప్రత్యేకత. పెరుగుని దానం చేయటం ఏంటండి? దీనికి ఒక కథ ఉందమ్మా. అంటే పెరుగు ఎవరికి కూడా తొందరగా చేతితో ఇవ్వరు అని అంటుంటారు. అయ్యో, ఇవ్వాలి. ఈ ఒక్క రోజున దానంగా ఇవ్వమని చెప్తారు. దీనికి ఒక కథ ఉంది. కురుపి అనేటటువంటి ఆవిడ అడవుల్లో ఉంటూ పాపం వాళ్ళకి డబ్బు లేదు. ఆవిడ ఎవరి భార్య? ద్రోణాచార్యుడు. ఎవరు? మన ఇటు కౌరవులకి పాండవులకి ఇద్దరికి చదువు, అస్త్రశస్త్ర విద్యలు నేర్పించినటువంటి ద్రోణాచార్యుడి యొక్క భార్య కృపి. వాళ్ళకొక్క ఎద్దు తప్ప ఏం లేదు. ఒక ముసలి ఆవు తప్ప, వృద్ధమైన ఆవు తప్ప ఏం లేదు. అంత ఆర్థికంగా కటకటలాడేటటువంటి పరిస్థితి. అనుకోకుండా భర్త ఎవరు లేనప్పుడు దుర్వాసో మహర్షి సమిధల కోసం అడవిలోకి వస్తున్నాడు.
అడవిలో ఈ తల్లి అక్కడ ఆశ్రమంలో ఉంది. ఈవిడ్ని చూశాడు. ఏమిటమ్మా అని అడిగాడు. అయ్యా, మీరెవరో మహానుభావులు మహర్షులను దండం పెట్టి నాకు సంతానం లేదు, నాకు మొత్తము ఏ విధమైన భోగభాగ్యాలు లేవు, మేమంతా దారిద్ర్యంలో ఉన్నాము, మాకేదైనా ఒకటి అనుగ్రహించండి. అయ్యో అదేమిటమ్మా, నేను ఇప్పుడు వెళ్ళి అనుష్ఠానం చేసుకొని వస్తాను, రాగానే నాకు గనక పెరుగు దానం చేస్తే మీకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ వెళ్ళిపోతాయి, సంతానం లేదనేటువంటి బాధ కూడా నీకు ఉండదు, సంతానం కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది అని దీనికి ఒక కథ చెప్తాను విను. యశోద అమ్మవారు, నందుడు వీళ్ళిద్దరూ ఏం చేశారయ్యా అంటే సంతానం లేదని పెరుగుని దానం చేశారమ్మా. అలా దానం చేయటం వల్ల కృష్ణ పరమాత్మ అంతటి వాడు కొడుకుగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కొడుకులాగా తిరిగి ఆనందంగా వాళ్ళకి అవసరమైన భోగభాగ్యాలన్నిటినీ ఇచ్చాడు. కృష్ణయ్య యొక్క జననానికి కారణము పెరుగుదానము, కాబట్టి అది ఇవ్వు అన్నాడు. ఆవిడ ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన తర్వాతే ద్రోణాచార్యుల వారు కౌరవులకి పాండవులకి అస్త్రవిద్య నేర్పించే గురువుగా వెళ్ళారు. తర్వాత రెండో విషయము, ఆవిడకి అద్భుతమైన సంతానం పుట్టింది. ఆ సంతానం పేరు అశ్వత్థామ. అశ్వత్థామ కూడా చిరంజీవి. చిరంజీవి అయినటువంటి కొడుకు పుట్టాడు ఆ రోజు పెరుగుదానం చేయటం వల్ల. కృష్ణయ్య చిరంజీవి. సంక్రాంతి నాడు ఎవరు బ్రాహ్మడికి పెరుగుదానం చేస్తారో అతని వాళ్ళ యొక్క పుత్రుడు, వాళ్ళకి పుట్టేటటువంటి పుత్రుడు చిరాయుష్మంతుడై ఉంటాడు, కీర్తి కలిగిన వాడై ఉంటాడు. కాబట్టి అందుకని పెరుగుదానం చెయ్యి అన్నారు. వెళ్ళి ఆయన స్నానం చేశారు, పెరుగుదానం తీసుకున్నారు, అశ్వత్థామ పుట్టాడు. మనకిదంతా పురాణాల్లో తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ సంక్రాంతి రోజున పిల్లలందరూ ఆకాశంలో అటు ఎగిరేస్తారు. ఇంటికి మొత్తం ఎక్కడి నుంచి ఉండేటటువంటి ధాన్యం అంతా కూడా చేరుతుంది. కుచ్చుల కింద తీసుకొని మొత్తం ఇంటి ముందు జొన్న కుచ్చులు, సజ్జ కుచ్చులు ఇవన్నీ కూడా తగిలిస్తారు. పంటలకు సంబంధించినటువంటి ఇవన్నీ తీసుకొని వెళ్ళి పెట్టడం. ఆడవాళ్ళు బాగా తయారవటం. వాళ్ళు ఇవాళ చేయాల్సినటువంటి పని ఏమిటంటే పంచదారతో పాకం చేసి ఆ పాకం మీద నూగుపప్పు వేసి నూజీడులు లేదా చిమ్మిరి ఉండలు ఈ రెండిటిని తయారు చేసి ఇవాళ ముత్తైదువులకి దానం ఇస్తే చాలా మంచిది. ఇవాల్టి రోజున దాశరథీరాముణ్ణి పూజ చేయటం చాలా విశేషం. రామచంద్రమూర్తికి పూజ చేయమని చతుర్వర్గ చింతామణి చెప్తోంది. సంక్రాంతి నాడు దాశరథీ రామ పూజ అని. ఆడవాళ్ళ యొక్క చిత్రకళ, వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి ఆర్ట్ అద్భుతంగా ముగ్గుల రూపంలో వాళ్ళు అట్లా తొనికిసలాడేట్టు కనిపించేట్టుగా ఆడవాళ్ళు అంటేనే గంధర్వాంశ వాళ్ళ లోపల ఉంటుంది. రకరకాలైనటువంటి కళలు వాళ్ళ లోపల ఉంటాయి. ఆ కళలలో ఆ అద్భుతమైనటువంటి ఈ ముగ్గులు వేయటం, దానికి రంగులు దిద్దడం, ఇదంతా ఒక ఆర్ట్. మా ఇంట్లో ఇంత ఆర్ట్ ఉంది అని చెప్పడానికి బహిర్గతం చేయాలిగా ఉన్న ఆర్ట్ని. దానికి పోటీపడి ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆర్ట్లు అవి కొంచెం హైదరాబాద్లో ఫ్లాట్లు ఇవన్నీ రావడం వల్ల తగ్గి ఆవు పేడ ఇవన్నీ తీసుకొని చేయడం మనం మానేస్తున్నాం. కానీ పూర్వం చాలా విశేషంగా ప్రతి ఇంటి ముందు జరిగేది. ఇప్పటికీ గ్రామాల్లో దాదాపు ఉంది. అయితే ఇలా చక్కగా ఈ ఆచారాన్ని చేసుకుంటూ కామంచి పూలు ఇవన్నీ పెట్టుకుంటూ చక్కగా స్వామివారి యొక్క ఆ సంకురమయ్య ఏమెక్కి వస్తాడు అని ఇవాళ అనుకుంటారు. ఇలా ఆ సంకురమయ్యని తలుచుకుంటూ ఆ సూర్యనారాయణమూర్తి యొక్క మాహాత్మ్యాన్ని తలుచుకుంటూ ఈ మకర సంక్రమణంలో మాకు అన్ని భోగభాగ్యాలు లభించాలి అని కోరుకుంటూ ఆ స్వామి కోసం మనం చేసేటటువంటి అర్చనలలో చాలా విశేషమైనటువంటి ఫలం. అరిసెలు ఖచ్చితంగా చేసుకోవాలి. నూగులు వేసుకొని అరిసెలు ఈ ఉండలు వేస్తూ, ఇదే మనం బాంబే అటు సైడ్ కనుక వెళ్తే వాళ్ళు ఈ నూగు ఉండలు ఇచ్చేటప్పుడు ఓ మాట చెప్తారు, ఇదిగో నేను నీకు ఈ మిఠాయిలు ఇస్తున్నాను, ఈ మిఠాయిలు తీసుకొని ఈ సంవత్సరం అంతా నాతో స్నేహపూర్వకంగా ఉండు, లెటస్ డెవలప్ అవర్ ఫ్రెండ్షిప్, మనం ఫ్రెండ్షిప్ని ఇక్కడి నుంచి పెంచుకుంటూ పోదాము అనేటటువంటి మాట ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు. అసలు అది మొత్తం చెప్పుకోవాలి, స్నేహంగా మన దగ్గర కూడా చెప్పుకోవాలమ్మా. చిమ్మిరి ఉండలు ఇవన్నీ ఇచ్చుకోవడం, పంచుకోవడం. అలాగే తాంబూలాలు ఒక 5 తయారు చేసి భర్తకి ఒక తాంబూలం ఇచ్చి తినమని, మిగతా 4 తాంబూలాలు ముత్తైదువులకు ఇవ్వమంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కుండల లోపల ఈ చిమ్మిరుండలు తయారు చేసుకొని తీసుకొని వెళ్ళి ఒక 5 కుండలు ఒక్కొక్క ఇంట్లో ఇచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి ఒక్కొక్క కుండ తీసుకొని, అంటే 5 పెడతారు, 5 తెస్తారు. 5 కుండలు చేసి 5 కుండలు వాళ్ళ ఇళ్లలోంచి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకోమని చెప్తారు. అంటే ఇష్టమైన వాళ్ళకి దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆనందంగా ఉంటుంది. ఇలాంటి రకరకాలైనటువంటి సంప్రదాయాల కలయికే ఈ సంక్రాంతి.
అంత అద్భుతమైనటువంటి సంకురమయ్యకి సంబంధించినటువంటి విశేషమైన పండగమ్మ ఇది. బంగారేశ్వర శర్మ గారు, అంటే సంక్రాంతి అంటే సూర్యుడు ఆగమనము అవి చెప్తూ ఉన్నారు, అంతేనా లేకుంటే ఇంకా ఏమైనా భూమి మీద మార్పులు చేర్పులు అట్లాంటివి ఏమైనా ఉంటాయంటారా? మంచి ప్రశ్నమ్మ. చాలా మార్పులు ఉంటాయి. సూర్యుడు ఇక్కడి నుంచి మెల్లిగా యాక్సెల్ మారుతున్నాడు కదా, ఇక మెల్లిమెల్లిగా ఎండ ఇది కావడం అనేది మొదలవుతుంది. భయంకరమైన ఎండ వస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే చాలా అద్భుతమైన ఓ పర్వతం ఉంది. ఏం పర్వతం? శివగంగ పర్వతము అంటారు దాన్ని. ఇది ఎక్కడ ఉందయ్యా అంటే బెంగళూరు నుంచి పూణే వెళ్ళే రైల్వే లైన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ కొండ చాలా విశేషమైనటువంటి కొండ. ఆ కొండ ఎలా ఉంటుందయ్యా అంటే మీరు తూర్పు నుంచి చూస్తే నందీశ్వరుడు ఉన్నట్టు ఉంటుంది, పశ్చిమం నుంచి చూస్తే వినాయకుడు కూర్చున్నట్టు ఉంటుంది, ఉత్తరం నుంచి చూస్తే నాగపాములాగా ఉంటుంది, దక్షిణం వైపు నుంచి చూస్తే శివలింగంలాగా ఆకారంలో ఉంటుంది. 4 దిక్కులు 4 రకాలుగా కనిపిస్తుంది. ఇప్పటికి మనం వెళ్ళి చూడొచ్చు ఆ కొండ మీద. అంతటి అద్భుతంగా ఉంటుంది. అద్భుతం. ఆ కొండ మీద ఇట్లా మెట్లు ఎక్కుతూ వెళ్తాం. అక్కడ గంగా పార్వతీ సమేత పరమేశ్వరుడు ఉంటాడు. గంగా అనగానే మీకు గంగాధరుడు అనగానే అర్థమైపోతుంది. ఆ కొండకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ క్షేత్రానికి దగ్గర ఒక బావి ఉంటుంది. ఆ బావి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఎంత వానలు పడితే అంత లోపలికి వెళ్ళిపోతాయి నీళ్లు. ఎంత ఎండలు ఉండి వాన అనేది లేకపోతే అంత పైకి వచ్చేస్తాయి. ఇట్లా ముంచుకొని ఎండాకాలంలో నీళ్లు తాగొచ్చు. ఇది ఒక విచిత్రం. ఇది చాలా విచిత్రం. అసలు ఆ కొండే విచిత్రం. నీళ్లు ఎక్కువ వర్షాలు వస్తే నిండుతాయి కదండి. నిండుతాయి, కానీ ఇక్కడ ఇంకిపోతుంటాయి. ఎంత వర్షం పడితే అంత ఇంకుతాయి నీళ్లు. వేసవిలో పైకి వస్తాయి. ఎంత తక్కువ నీళ్లు పడితే భూమి మీద అంత ఎక్కువగా పైకి లేచి వస్తుంది. కాబట్టి ఇప్పటికి ఆ కొండను చూడొచ్చు మనం. అందులో అక్కడ ఒక తొట్టి ఉంటుంది, తొట్టి లాంటి బావి. దీని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మిగతా రోజుల్లో ఎప్పుడూ చుక్క నీళ్లు ఉండవు. ఏ రోజు మన పంచాంగంలో ఇవాళ మకర సంక్రమణం అవుతుంది, మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అని చెప్తాము. విదేశీ క్యాలెండర్లో ఏముందమ్మా, ఇప్పుడు డిసెంబర్ 31 అయిపోగానే జనవరి 1. ఏమిటయ్యా అక్కడ జరిగే మార్పు అంటే రాత్రి దాకా బాగా ఉన్నవాడు తాగివాడు ఎక్కడ దొరుకుతాడో, ఏ ఇదిలో అవుతాడో మనుషుల్లో వింతలు కనిపిస్తాయి. కానీ ప్రకృతిలో వింతలు చూపించేటటువంటిది మన పంచాంగం. ఎలా అంటే ఆ తొట్లో 40 ఔన్సుల నీళ్ళు వస్తాయమ్మా ఒక్క మకర సంక్రాంతి రోజే. మామూలు రోజుల్లో రాదు. దాన్ని ఒక బంగారపు పాత్రలో తీసుకొని చక్కగా అభిషేకం చేసి స్వామివారికి ఆ నీళ్ళని మళ్ళీ ఓ బంగారు పాత్రలో పట్టి ఆ పట్టినటువంటి నీళ్లల్లో సగం మైసూరు రాజుకు పంపించేస్తారు. సగం నీళ్లు వాళ్ళు అక్కడ వచ్చే భక్తులకి తీర్థంగా ఇస్తారు. ఈ 40 ఔన్సులు మాత్రమే మకర సంక్రమణం రోజు ఊరుతాయి. అది అంటే ప్రకృతికి మన పంచాంగానికి సంబంధం ఉందని అర్థమవుతోందిగా. మన పంచాంగంలో మకర సంక్రమణం ఉన్న రోజే అది జరుగుతోందిగా. కాబట్టి ఇలా అద్భుతమైనటువంటి వింతలు విశేషాలు చాలా జరుగుతాయి. అక్కడ ఈ మకర సంక్రమణం రోజు ఎవరు పార్వతీ పరమేశ్వర్లకి ఆరాధన చేసుకొని ఆ తీర్థం తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి బాధలు కష్టాలు ఉండేటటువంటి అవకాశం లేదు. అనారోగ్యాల నుంచి దూరం ఉంటారు. ఆ తీర్థం కోసం చాలామంది నడుచుకొని పైకి వెళ్తారమ్మ. అసలు ఆ కొండే విచిత్రమైన కొండ. అది ఎలా ఉంటుందంటే ఇట్లా కొంచెం వంగినట్టుగా ఉంటుంది. ఆ కొండ ఉండడం కూడా 4 ఆకారాల్లో ఉంటుంది, వంగినట్టుగా ఉంటుంది. వంగినట్టుగా ఎటువైపు వంగి ఉండాలి, ఎటువైపు నాగపాము పడిగ ఉంటుంది అని మనం చెప్పుకున్నాము పశ్చిమానికి, ఉత్తరం వైపు కొంచెం వంగినట్టుగా ఉంటుంది. చాలా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఒకసారి ట్రెక్కింగ్ చేసి ఎక్కి చూడాల్సినటువంటి కొండ ఈ కొండ. ఇంత అద్భుతమైనటువంటి వింతలు ఇలా జరిగేవి మనకి చాలా ఉన్నాయి. ఈ వింతలు ప్రతి వాళ్ళు తెలుసుకుంటే మన పంచాంగం యొక్క గొప్పతనం ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకు మన పూర్వీకులు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ సంక్రమణానికి అనేది తెలుస్తుంది. నిజంగా అండి, మీరు చెప్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా ఆ కొండని అన్నట్లుగా అనిపిస్తుంది. అందరికీ సంక్రాంతి పండుగ చేసుకోవటం తెలుసు, అలాగే శని త్రయోదశి వచ్చింది విశేషంగా అని చెప్పారు. కానీ ఈ కొండ విశేషం అనేది ఇంత అద్భుతంగా ఉంటుందని ఎవరికి తెలియదు. అందులోనూ మీరు చెప్పారు కొన్ని విషయాల్లో పెరుగు దానం చేస్తే మనం ఎన్నో కోరికలకు సంబంధించి కానీ ఏది కోరుకుంటే అది జరుగుతుందని పుత్రుడు వస్తాడు అని ఇన్ని విషయాలు ఈ సంక్రాంతికి ఇన్ని విషయాలు ఇన్ని కథలు ఇవన్నీ వింటూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. సంక్రాంతి పండుగ ఇంత అద్భుతమైన పండుగ అని చెప్పి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. విన్నారు కదండి, సంక్రాంతి పండుగతో పాటు శని త్రయోదశి, అదేవిధంగా ఏ
కొండనైతే ఎక్కితే అక్కడ విశేషాలన్నీ ఏమేమి ఉంటాయో ఇవన్నీ కూడా ఎవరికి తెలియని చాలా విషయాలు మనందరికీ కూడా తెలియచేశారు శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. మరి ఈ పండుగను కూడా అందరూ సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, సంబరంగా జరుపుకుంటారని ఆశిస్తూ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.